పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధనా రహస్యం 3వ భాగం. యోగ సాధనలోనూ ఆధ్యాత్మ చేతనలోనూ ఉన్నత స్థాయిలో నిలిచిన తమ శిష్యులకు యోగిరాజులు స్వయంగా అనేక మాట్లు ఉత్తరాల ద్వారా తాము అధిక ప్రాముఖ్యమిచ్చే విషయాలను ఉల్లేఖిస్తూ ఉండేవారు. వారు ఒకసారి ఇలా రాశారు: నేనిప్పుడు ఇంకా ఎంత చెయ్యాలి? ప్రజల కోసమే నేను జబ్బు పడ్డాను. క్రియ చెయ్యండి, భయమేమీ లేదు. పైగా ఒకరికి ఇలా రాశారు: ఈ నా శరీరం మీదికి నేను ఆయన రోగాన్ని ఎంత తెచ్చుకున్నానో, ఎంత అనుభవించానో. చమురు లేకపోతే దీపం కొండెక్కిపోతుంది. ప్రకృతికి విరుద్ధంగా దేహంలో జీవనం ఎంతకాలం వరకు ఉంటుంది? ఆత్మకు చావు రాదు. ఎందుకంటే ఆత్మే మహాకాల స్వరూపం. స్థితిపదం కాలం కంటే కూడా పైన ఉంది. మహాకాలం సముద్ర స్వరూపంలా గతిహీనమైనది. జీవుడు నది మాదిరిగా ఆ సముద్రంలో పడతాడు. కాలం విషయంలో హేతుబద్ధంగా ఉన్నట్లయితే చావు రాదు. మరోసారి మరో శిష్యుడికి ఇలా రాశారు: అకాల మృత్యువును తెలుసుకొని శోకించకు. జీవుడి విషయంలో కాలాకాలాలు అంటే కాలం, అకాలం అన్నవి జరుగుతాయి. కానీ కాలానికి అకాలం లేదు. ఇందువల్ల సమస్త కాలాల్లోనూ కాలరూపమైన హంసకు శరణాపన్నుడై ఉండడం జీవుడి కర్తవ్యం. ఇక్కడ శ్వాస ప్రశ్వాసలనే కాలరూపమైన హంస అని చెప్పారు. దాని శరణు పొందడం వల్ల కాలానికి అతీతమైన స్థితి ప్రాప్తిస్తుంది. మహాయోగులు తమను అనుసరించే శిష్యులకు ఉపకారం చేయడం కోసం చాలా మాట్లు ప్రయోజనవశంగా వాళ్ళు రోగాలు తమ శరీరం మీదకి తెచ్చుకొని వాళ్లకు రోగ విముక్తి కలిగిస్తుంటారు. దీన్ని వాళ్ళ అకారణ కృప అని అంటారు. యోగిరాజులు కూడా చాలా మాట్లు భక్తులకు ఉపకారం చేయడానికని అలా చేయడం కనిపించింది. అందుకే వారు అంటుండేవారు: అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ ఉండే అనంత మహాకాలం అఖండమని. కేవలం శ్వాస ప్రశ్వాసలు తీసుకోవడం, విడవడం వల్లనే అఖండకాలం ఖండరూపంగా కనిపిస్తుంది. కానీ నిజానికి అది అఖండం. దాంట్లో ఎక్కడ ఖండం అనేది ఏదీ లేదు. అది అవిచ్ఛేద్యం అంటే తెగ్గొట్టరానిది. ఆ మహాకాలం ఘటంలో అంటే దేహం లోపల హంస అంటే శ్వాస ప్రశ్వాస రూపంలో ప్రతి ఒక్క జీవుడి దేహంలోనూ కనిపిస్తూ ఉంటుంది, విరాజిల్లుతూ ఉంటుంది. ఇందువల్లనే వారు ఈ శ్వాస ప్రశ్వాస రూపమైన హంసను ఆశ్రయించండి. అప్పుడిక శరణాపన్నులైన ఈ స్థితిలో కాల, అకాలం లేదా మృత్యువు అన్నది ఉండదు అనేవారు. యోగిరాజుల శిష్యుల్లో లేదా భక్తుల్లో కాశీకి దూరంగా ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు గురుదేవుల దర్శనం కోసం కాశీకి రావడానికి అనుమతి కోరుతూ ఉత్తరాలు రాసినప్పుడు వాటిలో చాలామందికి జవాబు ఇస్తూ ఇలా రాశారు వారు: మీ కూటస్థం లోపల నేను ఎప్పుడూ ఉంటూనే ఉన్నప్పుడు మళ్ళీ ఈ మాంసాస్థికల దేహాన్ని చూడ్డానికి రావడం వల్ల ప్రయోజనమేముంది? ఈ ప్రకారంగా అనేక ఉత్తరాల్లో ఎప్పుడైనా ఎవరికైనా ఇలా రాస్తుండేవారు: దర్శనం కోసం ఇంత ఆత్రం ఎందుకు? ఈ నా మాంసాస్థికల దేహాన్ని చూడ్డం వల్ల లాభమేమిటి? కూటస్థం మీద గురి ఉంచండి. అదే నా రూపం. నేను మాంసాస్థికలు కాని, నేను అనే మాటను కాని కాను. నేను అందరికీ దాసుణ్ణి. మరొకరికి కూడా ఇలా రాశారు: గురువులే అన్నీ నడిపిస్తున్నాడు. నేను కూటస్థ రూపంలో ఎప్పుడూ తోడు ఉన్నాను. ఇంకో శిష్యుడికి ఇలా రాశారు: మాయ ద్వారా మాంసాస్థికల దేహం కనిపిస్తోంది. అది ఎంత తొందరగా పోతే అంటే మాయా విషయం ఎంత తొందరగా పోతే అంటే సమాప్తమైపోతే అంత మంచిది. మంచి చెడ్డల గుర్తింపు ఉండదు. నాదంటూ ఉన్నదల్లా గురువుకు అర్పించాలి. అర్పణ జరిగిన తరువాత మరింక దాంట్లో నాదన్నది ఉండదు. దేహాన్ని అర్పించేసిన తరువాత నేను నా దేహాన్ని చూస్తేనే స్థూల దృష్టిలో నాదే దర్శనమవుతుంది.
అందరూ ఈ రూపంలోనే నా దేహాన్ని తెలుసుకుంటారు. శ్రద్ధాభక్తులతో క్రియ చెయ్యండి. భక్తుల్ని సంబోధిస్తూ ఇలా అన్నారు వారు. యోగి కావడానికి ఇంత దుర్బల హృదయం ఎందుకు? చెట్టు నీడ మీద, ఏటి నీడ మీద అయితే ఎవరికీ అధికారం లేదు. వాటిని ఎవరూ తీసుకోలేరు. అనిత్య విషయం అంటే పదార్థం కోసం ఇంత చింత ఎందుకు? భూతాన్ని అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి, భవిష్యత్తును గురించి చింత విడిచిపెట్టి, ప్రాణాన్ని గురించిన చింతలో వర్తమానంలో సమస్త కార్యాలు చెయ్యడం మీ కర్తవ్యం. డబ్బుతో ఎవరికీ సుఖం కలగనూ లేదు, కలగనూ బోదు. మనస్సుకు కలిగే బాధకు డబ్బే కారణం. భవిష్యత్తు కోసం ఇంత చింత ఎందుకు? అన్నీ బొమ్మలాటలో బొమ్మలే. అయ్యో డబ్బు అంటేనే చీచీ అంటున్నారు. ప్రపంచం పరీక్షా స్థలం. అన్ని విధాలుగాను సమర్థులై ఉండాలి. ఏ విషయంలోనూ లేదు అని అనుకోకూడదు. దేనివల్ల మనోబలం తగ్గదో అదే చెయ్యాలి. సమస్తమైన పనులు విశేష దక్షతతో చెయ్యాలి. ఏ విషయంలోనూ భయపడకూడదు. సైతాను మనస్సును అంతటా ఆవరించి ఉన్నాడు. ఆత్మ నుంచి విడివడి మరి ఏ వేపు మనస్సు మళ్ళకూడదు. ఈ వేపు మనస్సు నింపండి. క్రియాభ్యాసమే వేద పాఠం. ఈ క్రియను అభ్యాసం చేస్తూ క్రియకు అవతలి అవస్థ వైపు గురించి ఉంచాలి. అప్పుడు దాన్నే వేదాంతం అంటారు. దాన్ని క్రియ ద్వారా చూడడమే ఉచితం. పుస్తకం చూస్తే ఏమవుతుంది? క్రియే యజ్ఞం, క్రియే సత్యం, తక్కినదంతా మిథ్య. ఈ యజ్ఞం అందరూ చెయ్యాలి. అందరికీ తగినది. మనస్సు త్రాణ తాలూకు అవస్థకు మంత్రమని పేరు. మ్లేచ్ఛుడంటూ ఎవడూ లేడు. మనస్సే మ్లేచ్ఛ. నారాయణుడు అన్ని ఘటాల్లోనూ అంటే దేహాల్లోనూ విరాజిల్లుతున్నాడు. ఎవరు ఏది చెయ్యరు. అన్నీ భగవంతుడే చేస్తాడు. జీవుడు ఉపలక్ష్య మాత్రుడు. ఆ గురు భగవానుడి వైపు గురి నిలపడానికి విధిపూర్వకంగా ప్రయత్నించండి. ఇందులోనే మంగళం ఉంది. ఆత్మే గురువు. మనస్సుకున్న ఈ బలంతోనే క్రియ చెయ్యవలసి ఉంటుంది. నా వారు ఎవరూ లేరు. నేను ఎవరివాణ్ణీ కాను. ఒకనాడు అందరూ నిశ్చయంగా అన్నీ విడిచిపోవలసి వస్తుంది. ఆ రోజు ఎవరికి ఎప్పుడు వస్తుందో నిశ్చింతగా లేదు. లోకులు నిశ్చింతంగా ఉంటారు. కానీ ఆ అవస్థ అకస్మాత్తుగా వచ్చినప్పుడు అందరూ అయ్యో అయ్యో అంటూ వాపోతారు. అందుచేత గురిని స్థిరం చేసుకొని అందరూ ఆ అవస్థ మీద దృష్టి పెట్టుకోవడం ఉచితం. నిజానికి ఆయన కోసం ప్రాణంలో క్రందన లేనట్లయితే ఆయన్ని అంతరంగంలోకి పిలవడానికి శక్తి రాదు. అవ్యడు, అవినాశి అయిన గురువే అంటే ఆత్మే అహేతుకమైన ప్రేమ, భక్తికి ఉదాహరణ. ఆయన ఎప్పుడూ అందరికీ అతి దగ్గరలో ఉన్నవాడు. అయినా కూడా ఆయన్ని అన్వేషించడానికి ప్రయత్నం ఏదీ జరగడం లేదు. ఇది మంచిదేనా? అది జీవుడు తెలుసుకోడు. తెలుసుకుంటే శివుడే అయిపోతాడు. మంచి ఏమిటి అనేది తెలుసుకోకపోతే కొంతకాలానికి మంచి చెడ్డలు ఏర్పడతాయి. క్రియకు పరావస్థ తర్వాత ఏ అవస్థలో అంటే కర్మాతీత అవస్థలో ఊపిరి తీసుకోవడానికి, విడవడానికి కోరిక స్వతహా ఉండదో దాని మీదే మనస్సును కేంద్రీకరింప చెయ్యాలి. ఆ అవస్థనే కృష్ణపదం అంటారు. అదే కృష్ణుడి స్వరూపం. కృష్ణ శబ్దానికి అర్థం కూడా అదే. దానంతట అది ఏర్పడుతుండే శ్వాస ప్రశ్వాసల నివృత్తి అవస్థే స్థిర ప్రాణరూప జీవన కృష్ణుడు. ఏకాంతంగా అంటే గోపనంగా సాధన చేసేవాళ్లే గోపులు. గోపి శబ్దానికి అర్థం కూడా అదే. గోపిక తన శరీర రూపమైన బృందావనంలో ఈ జీవన కృష్ణుడి ప్రకాశ రూపమైన ఆగమనం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. గురు కృప లేనిదే ఇది జరగదు. గురువు ఆజ్ఞానుసారంగా పనిచేసిన మీదట దానంతట అది కోరకుండానే ప్రాప్తమవుతుంది. ఇందువల్లనే గురువాక్యాన్ని దృఢంగా మన్నించి గురువు ఉపదేశం ప్రకారం తన స్థిర ప్రాణంలో భగవంతుణ్ణి తెలుసుకోవాలి. గురువాక్యం మీద విశ్వాసం ఉంచి పనిచేసిన మీదట
ఒకనాడు అది ప్రత్యక్షమవుతుందని తప్పకుండా నిశ్చితమైన విషయం. మనస్సులో బలం లేనప్పుడు ఎక్కడ ఉంటే మనోబలం కలుగుతుందో అక్కడ ఉండాలి. అక్కడే ఉండి క్రియ చేయడం ఉచితం. భయంతో క్రియ చేయడం వల్ల ఫలితం రాదు. ఆ క్రియ ద్వారా తనకు రక్ష కలగదు. క్రియ చెయ్యడం వల్లనే తనకు రక్ష చేకూర్చుకోవడానికి వీలవుతుంది. క్రియావంతుడికి భోజనం పెట్టండి. క్రియావంతుడికి భోజనం పెట్టి తృప్తుణ్ణి, తుష్టుణ్ణి చేసిన మీదట దేవతలకు కూడా తృప్తి, తృష్టి కలుగుతాయి. క్రియావంతుడే దేవత. దేవతలందరూ క్రియ చేస్తూనే ఉన్నారు. ఈ దేహంలోనే ముక్తి పొందడానికి విధిపూర్వకమైన క్రియ చెయ్యాలి. అప్పుడే గురుకృపను ప్రార్థించవలసింది అదే అవుతుంది. కేవలం సుఖము, దీర్ఘాయువు కలిగితే చాలు, ముక్తి అక్కర్లేదు అంటూ చెప్పేవన్నీ అబద్ధాలు. వాటి కోసం వీళ్ళు ఆశీర్వాదాలు కావాలంటారు. కానీ అవి జరగవు. వారు చాలా మాట్లు, చాలా రకాలుగా నిర్దిష్ట భక్తులను ఆకర్షించి, వాళ్ళ లౌకిక, పారమార్థిక భారాలను రెంటిని తాము వహిస్తూ, వాళ్ళ సాధనారత జీవనాన్ని కేంద్రీభూతం చేస్తుండేవారు. ఆత్మ సమర్పణ ద్వారా జీవితంలో ఆధ్యాత్మిక పరిణామం ఎలా తీసుకురావచ్చునో భక్తులకు వారు బోధిస్తుండేవారు. వారి కరుణా స్రవంతి, స్నేహ, ప్రేమల ద్వారా కానీ, ఒకానొక అలౌకిక దర్శనం ద్వారా కానీ ప్రవహిస్తూ ఉండేది. వారి అలౌకిక కారుణ్య లీలను చూసిన భక్తుల విస్మయానికి అంతులేకుండా ఉండేది. వారు అందరికీ యథార్థమైన కళ్యాణకాములు, మార్గదర్శకులు. ఇందువల్లే వారు ఎప్పుడూ భక్తులకు ఈశ్వర బోధను గురించి, గాఢమైన యోగ సాధనా తత్వం గురించి, సహజత్వము, సరళత్వము ఉట్టిపడేలా వివరిస్తూ ఉండేవారు. వారి ఉపదేశం వల్ల, ఆశీర్వాదం వల్ల ప్రజలకు శుభమార్గంలో సాగడానికి ఎంతో ప్రేరణ కలుగుతూ ఉండేది. యథార్థ జీవితానికి సంబంధించిన అనేక సమస్యలతో కానీ, ఆధ్యాత్మిక జీవనానికి ప్రేరణ పొందాలి అన్న ఆశతో కానీ, వారి సన్నిధికి వచ్చిన వారందరికీ వారు ఎప్పుడూ శుభమార్గం వైపు చూపిస్తూ ఉండేవారు. భక్తుల సర్వకర్మల పట్ల, ఆచరణల పట్ల, చింతల పట్ల వారికి ఏకాత్మ భావం ఉంటూ ఉండేది. దాంతో వాళ్ళ మీద సునిశిత జాగరూక దృష్టి నిలిపి ఉంచేవారు. వారి ఈ అలౌకిక కారుణ్య లీలా విలాసాన్ని గురించి ప్రశ్నించినట్లయితే ఇలా చెబుతుండేవారు. నిజమైన విశ్వాసంతో మీరు నా శరణు కోరినట్లయితే నేను ఎంత దూరాన ఉన్నా సరే మీ మధ్య ఉండటం తప్ప మరో ఉపాయం లేదు. క్రియ చేసే వాళ్లకు దగ్గరగానే ఉంటాను. అందరూ గుడికి వెళ్ళినప్పుడు ఒకరి గుడికి దండం పెడుతున్నారో, గుళ్ళో ఉన్న దేవతకు దండం పెడుతున్నారో చెప్పలేమని అంటూ ఉంటారు. దేవత లేనిదే గుడికి విలువ ఏమీ లేదు. ఈశ్వరుడేమో అన్ని చోట్లా ఉన్నాడు. అందువల్ల ఆ విగ్రహంలోనూ ఉన్నాడు. ఇది ఏ విధంగా ఎంతవరకు సత్యమో, ఆయన మీలోనూ ఉన్నాడు అన్నది కూడా ఆ విధంగా అంతవరకు సత్యం. కానీ మీలో ఉన్నాడన్నది దానికంటే అధికమైన సత్యం. ఎందుకంటే మీరు నడుస్తూ, తిరుగుతూ కనిపిస్తారు. అటువంటప్పుడు దూరాన ఉన్న వస్తువుని వెతకటం మానేసి దగ్గరున్న వస్తువుని వెతకడమే మంచిది. ఆయన మీలో కూడా ఉన్నప్పుడు, అన్నిటికన్నా దగ్గరలో ఉన్నప్పుడు, దగ్గరలో ఉన్న వస్తువు కోసం వెతకడమే బుద్ధిమంతుల పని. ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి అని భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకంలో చెప్పబడి ఉంది. అన్ని జీవుల్లోనూ, పదార్థాల్లోనూ ఆయన ఉన్నాడు. కానీ హృదయ ప్రదేశంలో ఇంకా అధికంగా ఉన్నాడు. ఆ హృదయంలోకి మునగడాన్ని గురించిన చర్చ రాంప్రసాద్ కూడా చేశాడు. డూబ్దే మన్ కాలే బలే హృది రత్నాకరేర్ అగాధ జలే అంటే, ఒరే మనస్సు కాళీమాత పేరు తలుచుకొని మునక వేసింది హృదయ సముద్రపు అగాధ జలంలో. అది హృదయంలో మునిగినప్పుడే ప్రాప్తమవుతుంది, బయట కాదు. స్త్రీ సౌందర్యంతో సహా ఈశ్వరుడు సృష్టించిన సమస్త సౌందర్యాన్ని చూడాలన్న కోరికకు లేదా ప్రవృత్తికి అందరికీ అధికారం ఉంది. కానీ
ఆ రూపం మీద, సౌందర్యం మీద చూపు ప్రసరించడంతో బాటే, దాన్ని సృష్టించిన వాడి మీద కూడా దృష్టి నిలపవలసి ఉంటుంది. అపూర్వమైన దక్షతతోనూ, కళా కౌశలంతోనూ దాన్ని సృష్టించినవాడు ఆయన. ఆ సృష్టికర్తను లేదా విశ్వ నిర్మాతను మరచిపోయి, కేవలం ఆయన వల్ల సృష్టి అయిన సౌందర్యాన్ని చూడ్డం వల్ల పని జరగదు. ఆయన సృష్టించిన సౌందర్యమే ఇంత అందమైందైతే, ఆయన మరెంత అందంగా ఉంటాడో! ఈ ప్రకారంగా సమస్త సృష్టిలోనూ సృష్టికర్తను చూడడానికి మీరు ప్రయత్నించినట్లయితే బతుకు ధన్యమవుతుంది. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి. సాధన లేనిదే అటువంటి స్వచ్ఛమైన లేదా నిర్మలమైన దృష్టి ఎవ్వరికీ కలగదు. అది కేవలం ఉత్తి మాట కాదు, ఖండించలేని సత్యం. మనస్సు ద్వారా ఎంత పెద్ద ప్రయత్నం చేసినప్పటికీ స్థాయి భావం ఏర్పడదు. కానీ ప్రాణాయామం ద్వారా ఎంత చేస్తే మనస్సు అంత స్థిరమవుతుంది. అంతే స్వచ్ఛ దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు దాని వెలుగులో సమస్త రూపాల్లోనూ, సౌందర్యాల్లోనూ ఆయన దర్శనమే, ఈశ్వర దర్శనమే అవుతుంది. 9వ అధ్యాయం 3వ భాగం సంపూర్ణం.